హైదరాబాద్లో వినాయక మహానిమజ్జనం ఘనంగా జరుగుతుంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి గణనాథులు భారీగా తరలివస్తున్నాయి. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తజన సందోహం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లను చేశారు. దాదాపు 40,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. ఇక సున్నిత ప్రాంతాల్లో కేంద్ర పలకాలు భారీగా మోహరించాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శోభాయాత్ర హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుంది. ఏ విధంగా క్రౌడ్ మన మొత్తం కూడా నగర వ్యాప్తంగా ఇదే తరహా దృశ్యాలు వినాయకుడి సాగర్ వైపు వినాయక విగ్రహాలన్నీ కూడా కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మనకి ఒక్కొక్కరు చేరుకుంటున్న పరిస్థితి. వినాయకుడి సాగర్ వైపు అందరూ కూడా కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వినాయకులందరూ కూడా వినాయక సాగర్ వైపు కదులుతున్న దృశ్యాలు. ఒక్కొక్కరు కూడా భక్తులు ఆనంద ఉత్సాహాలతో విగ్రహాన్ని నిమజ్జనం వైపు వినాయక సాగర్ వైపు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా డ్యాన్సులు చేస్తున్నారో చూడొచ్చు. అదేవిధంగా ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్న పరిస్థితి. వినాయక విగ్రహాలందరూ కూడా అన్నీ కూడా హైదరాబాద్ వినాయక సాగర్ హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా పెద్ద పెద్ద భారీ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నుంచి కదులుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా ఈ వినాయక విగ్రహాలన్నీ కూడా మనకి మెహదీపట్నం వైపు నుంచి వస్తున్న వినాయక విగ్రహాలు ఇవన్నీ కూడా మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఈరోజు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నట్లు కూడా పోలీసుల నుంచి సమాచారం బట్టి తెలుస్తుంది. చూస్తున్నాం కదా ఎన్ని విగ్రహాలు వస్తున్నాయో, వేలాది విగ్రహాలు అన్నీ కూడా సాగరం వైపే కదులుతున్నాయి. అన్నీ కూడా నిమజ్జనానికి వెళ్ళబోతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క మంటపాలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా కదిలి వస్తున్న వేళ మొత్తం పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. భక్తులందరూ కూడా కోలాహలాల మధ్య, ఆనంద హేళాల మధ్య, అదేవిధంగా బ్యాండ్లు డప్పులు అన్నీ కూడా వాయిస్తూ వాళ్ళంతా కూడా సాగర్ వైపు కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కొక్కరిగా కూడా సాగర్ వైపు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా రేపు ఉదయం వరకు కూడా ప్రతి ఒక్క విగ్రహం కూడా నిమజ్జనం పూర్తి కావిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేసింది. సాగర్ వైపు దాదాపుగా 40కు పైగా క్రేన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కూడా జరిగిపోయింది. మరికొద్దిసేపట్లో బాలాపూర్ వినాయక నిమజ్జనం కూడా జరిగిపోతుంది. మొత్తం కూడా అందరూ కూడా చేరుకున్న పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా ఒక జియో ట్యాగ్లను ఇవ్వడం జరిగింది. వారికి అందరికీ కూడా పోలీసుల భద్రత నడుమ వాళ్ళందరినీ కూడా ఇక్కడ సాగర్ వైపు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి విగ్రహం కూడా ఈరోజు నిమజ్జనం అయిపోతుంది. ఎందుకంటే అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయాలన్నది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న వేళ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఆ విధంగానే ఏర్పాట్లు చేసింది. ఓవర్ టు స్టూడియో.